అండి. నా పేరు తిలోత్తం. మాది చాలా పద్ధతైన ఫ్యామిలీ అండి. అది మీకు అర్థం అవ్వాలంటే ముందు నాకు కొడుకుని చూపించాలి. నాకు ఇద్దరు కొడుకులు, చిన్నోడు పెద్దోడు. ఒరే చిన్నోడా పెద్దోడా? మేడం చూసారు కదా నా పెద్ద కొడుకు, పెద్దలంటే గౌరవం. పద్ధతికి ప్యాంటు షర్ట్ వేసినట్టున్నాడు. ఒక్కోసారి పద్ధతికి ప్యాంట్ షర్ట్ కూడా ఉండదు మేడం. ప్యాంట్ షర్ట్ కూడా ఉండదు మేడం. వీడు నా చిన్న కొడుకు. తండ్రి కనీసం సమాధానం కూడా చెప్పడు, అంత గౌరవంగా పెంచానండి. ఏరా అది స్కిట్ అంత అలాగే ఉంటాడు. ఎవర్రా అమ్మాయి? ఏమో నాన్న, రోజు వచ్చి షుగర్ కావాలి, సాల్ట్ కావాలని మన ఇంటికి వచ్చి అడుగుతుంది నాన్న. చూడమ్మా, ఇది పద్ధతిగా అబ్బాయిలు ఉండే ఫ్యామిలీ మాది, అర్థమైందా? అలా డిస్టర్బ్ చేయొద్దు, మా ఇంటికి రావద్దు. నాన్న మనకి అమ్మ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం నాన్న. అసలు అమ్మ ఏమైంది నాన్న? ఒక రోజు అమ్మ నేను తీర్థయాత్రలకు వెళ్ళాను నాన్న. వెళ్తున్నప్పుడు గోదావరి బ్రిడ్జ్ వచ్చింది. ఆ నీటిలో రూపాయి ఏమంటే 5 రూపాయలు వేసింది. కంగారులో చిల్లర తెచ్చుకుందా, మళ్ళీ లేదు 4 రూపాయలు. ఆ బాత్ 3 పిల్లలు చేసుకున్నాను. వాళ్ళ ముగ్గురు అదో చిల్లరకి వెళ్ళారు నాన్న. నాన్న నానా ఏమైంది నాన్న? నాకు ఉద్యోగం వచ్చింది నాన్న. ఏం పని చేస్తున్నావు నాన్న? సాఫ్ట్వేర్ ఉద్యోగం. డేనా నైటా? డేనా నైటా? జాగ్రత్త నాన్న, బయట అమ్మాయిలు మంచోళ్ళు కాదు. నేను అసలు అమ్మో ఆడవాళ్ళు కనబడితే చాలా దూరంగా ఉంటాను నాన్న. దాని డైలీ లోపలికి వచ్చి ఉద్యోగం వీళ్ళు ఎలాగన్నా మా నాన్న గర్వపడేలా చేయాలి. టైం అయిపోతుంది, ఇంకా బస్సు రావట్లేదు. అమ్మా ఇంకో పద్ధతైన ఆవిడ వస్తుంది. రోడ్ కత్తిలా ఉన్నాడు, ఒక్కసారి కొరికేస్తే పోలా. హలో అడగలుగుతున్నా? ఉద్యోగంకి వెళ్తున్నానండి. నేను డ్రాప్ చేస్తానండి. అయ్యో ప్లీజ్, నేను అలాంటి కాదండి. సుధీర్, యు పిప్పి పిప్పి, యు పిప్పి పిప్పి. అందరూ తన గురించి ఏదో చెప్పారే గానీ కుర్రోడు కత్తి ఫ్రెష్. సరే గానీ ఇది గాని బయట ఎక్కడ రిపీట్ చేసావనుకో. పిప్పి పిప్పా, పిప్పి పిప్పా. అరే బాబు, ఇడు ఆ తిలోత్తం గారి కొడుకే కదరా? అవునరా, అప్పుడే అనుకున్నారా ఈ దేశాలు చూసి. అయినా నిప్పులేందే పొగరాదు కదరా. అన్నో పొగెట్టుంటాడు, ఇడికి అది నిప్పెట్టుంటది. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంపింది పాపం. ఏమైందనా? బస్ స్టాండ్ లో నించుంటే ఒక అమ్మ ఎవరు నన్ను వ్యాన్ లోకి లాగి నా శీలం దోచుకుంటున్నా. నేనేం చేయమంటా నాన్న, నాకేం తెలియదు. జాబ్ అని చెప్పి వెళ్ళి నేను చెంబులో పెట్టు, చెంబులో పెట్టు. నీ మొహం నాకు చూపించద్దు. కూరగాయలు ఎంత? 50 రూపాయలు కిలో. ఈ టమాటాలు ఎంత? 60 రూపాయలు కిలో. నేను కూరగాయలు కొని ఇంటికి తీసుకెళ్తా. నాన్న ఏమన్నా కూరగాయలు ఎంతండి? చిచే ఇలాంటి వాళ్ళు సమాజంలో ఎందుకు వస్తారా? ఇటుకున్న కూరగాయలు మనం ఏం చేసుకోవాలరా? పడేయాలి. ఇలా ఇది మంచి కుటుంబాలు ఉండే ఏరియా, ఇలా చూడటం. కనీసం అట్లీస్ట్ కుళ్ళ దగ్గర మంచినీళ్ళు అన్న పట్టుకుంటే అయిపోయి. నీళ్ళు పట్టుకున్నారా? నువ్వు నీళ్ళు పట్ట మాకెందుకు ఈ నీళ్ళు? నేనేం చేశానండి? అయిన ఇందులో నా తప్పే ఉంది. తొడలు కనిపించేలా నెక్కర్లు, గబ్బలు కనిపించేలాగా పనిళ్ళు వేసుకొని వచ్చే ఎవడు మాత్రం పిప్పి చేయరు. ఒక్కరా ఇద్దరా? నాకే కనుక ఇలాంటి కొడుకుంటే ఈ పాటికి చంపేసావాడిని, లేదా నేనన్నా ఊరెత్తుకొని చచ్చేవాడిని. లైఫ్ కోసం ఆలోచించి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో ముందు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంపింది పాపం. చినబోకుమా మా ఇంట్లో మా నాన్న బయటికి తోసాడ్రా. ఒక 2-3 రోజులు మీ ఇంట్లో ఉండి ఎక్కడికైనా వెళ్ళిపోతాను. 2 నెలలు ఏంట్రా? 2-3 నెలలు ఉండరా? ఇది నీ ఇల్లు అనుకోరా? నీకు పెళ్లి కావాలని లేదురా? ఆడేమనుకున్నావు? పిప్పిగాడు. అయినా అరే నువ్వు ఇలాంటి కొంపలో ఉండకూడదురా. నువ్వు ఉండాల్సిన కొంపలు వేరే. చెప్పలేదు. ఒక్కరా ఇద్దరా? నాలా పవిత్రంగా ఉన్న మగాన్ని ఏ ఆడదన్న పట్టుకుంటే పత్తిలా కాలిపోద్ది తెలుసా? అరే నాలా పవిత్రంగా ఉన్న మగాన్ని పట్టుకుంటే కదరా, ముట్టుకుంటేనే కాలిపోతారు. నన్ను తలుచుకుంటేనే కాలిపోతారా?
అంటే నేను పట్టుకుంటే కాలిపోలేదు అంటే మీరు పతివ్రతలు కాదా? పతివ్రతలు కాదా? నాటకాలు ఆడుతున్నారా? ఇక్కడ ఆరైతే ఎవరి డోర్ ఎవరింటి కొడుతున్నాడో ఒక్కసారి నోరు ఎత్తాను అనుకో, తలాలు తీసుకొని ఇందులో పెట్టుకుంటావా? ఇందులో పెట్టుకుంటావా? నా వల్ల ఒకడికి నింద పడింది కాబట్టి నా వల్ల అతని నిందని మాపేస్తా. నా వల్ల నీకు జీవితం పోయింది కాబట్టి తల దించుకున్న దగ్గరే తలెత్తుకున్నాను నేను చేస్తా. తాలివరా ఇంకొకసారిగా అనవసరాన్ని కామెంట్ చేశారో ఈ సారే లేదు, శీలాలు కాదు మానాలు. పద. మమ్మల్ని ఆశీర్వదించండి. నిన్ను పిప్పు చేసిన చెరుకు మిషన్ ఇదేనా? ఇద్దరు చెరుకు మిషన్ పడినట్టు అమ్ముకోండి. సంగతి తెలుస్తా, పిండి పిండి చేస్తా. ఇప్పుడు సుధీర్ మరి ఇంకేమైనా ఉందా? దోమలు కొడతారు, లోపలికి వెళ్తారా మేము? నిజంగా నన్ను చూస్తే ఏం పిల్లది అని పాట పాడాలనిపిస్తుందా? ఏం పిల్లది కాదు, ఏం నల్లిది, రక్తం పీకుతున్నది. నువ్వు అలాగే అంటావు కానీ మేడం, నేను బీచ్ లో ఇట్లా ఉరుకుతుంటే వెనకాల పిల్లలు ఒకటే ఉరుకులాట తెలుసా? చూడండి అమ్మా, ఇలాంటి పీచి మెట్ట అలాంటి జుట్టు వేసుకెళ్తే పిల్లలు వెనకపడికి ఏం చేస్తారు? అదంతా కాదు అని నాకు ఒక కోరిక ఉంది. పెళ్ళైన తర్వాత మనం ఇద్దరం ఒకే రూమ్ లో జీవితాంతం కలిసి ఉండాలంటే ఏం చేయాలి? ఏదైనా అపార్ట్మెంట్ లో వాచ్మెన్ ఉద్యోగం చేయాలి. నువ్వు పైకి వెళ్ళి 6 ఏళ్లలో పాస్ పని చేసుకుంటే నేను కింద మోటార్ ఇప్పడం, మోటార్ బిగించడం, గేట్ తీయడం, కారుకి సైడ్ ఇవ్వడం. మేడం, ఇన్ని రోజులు చెట్లు వెనక పుట్లు వెనక తిరిగినా వాడు ఏం చేయకపోయినా చేశాడమ్మా అని అందరు చెప్పుకున్నా. నేను నాదే తప్పు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? మీ పెద్దోళ్ళని ఒప్పించి మీ ఇంట్లోకి నన్ను మనిషిగా చూడమను. సరే రా, త్వరగా తాళి కట్టేసి తీసుకుపోతా. వాళ్ళు చెప్తే ఒప్పుకోరు. అన్నయ్య అన్నయ్య, నేను ఆ అమ్మాయితో కాల్ జారాను. దాంతో కాల్ జారేవా? అంటే ఇప్పుడు మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అన్నయ్య. అంటే ఇప్పుడు దాన్ని నేను మరదలని పిలవాలా? నేను వదిని వదినని పిలిచినప్పుడు దీన్ని మరదలని ఎందుకు పిలవలేవు నువ్వు? నాకు అది నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? అసలు నా పిల్లని చూడండి ఎలా ఉంది, పెట్రోమాక్స్ బల్బులా ఉంది. మీరెలా ఉంది? మీరెలా ఉంది? నన్ను కాదు ఆమె నిన్ను కాదురా, అన్నయ్యని పిలుస్తా. అన్నయ్య సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు. ఎవరు మరిది ఈమె? నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇదే. ఎన్నెన్ని సంబంధాలు వస్తున్నాయి మరిది గారు మీకు? నిన్న మా చెల్లెలతో మాట్లాడను. దాన్ని ఎలా చేసుకున్నావురా నువ్వు? ఇప్పుడు దాకా అదే కదా చెప్పింది. చూడరా, మీ చిన్నోదిన 50 ఎకరాలు తీసుకొచ్చింది, పెద్దోదిన 100 ఎకరాలు అన్ని తీసుకొచ్చింది. ఒక్క రూపాయి తీసుకురాకుండా ఫ్రీగా వచ్చింది మన రాయుడు ఫ్యామిలీలో. అన్నయ్య, నేను పెళ్లి చేసుకున్నా, ప్రేమించాను, కాపురం చేసుకుంటాను. మీ అందరికి అనవసరం, వెళ్ళిపోండి. ఎస్టేట్కి వెళ్ళి వస్తా, ఇల్లు చూసుకో. ఏందే? ఖాళీగా ఉందని. ఖాళీగా ఉందని ఊగుతున్నావా? ఏదో లైట్ గా. ఏమైంది? ఒక్క రూపాయి తీసుకొచ్చావే మా ఇంటికి, ఊగుతున్నావు శవం ఊగినట్టు. దాని మీద కూర్చొని పోయి ముందు ఆంట్లు కడుపుకో. అంట్లు తోమితే నీలా కాకుండా నాలా తెల్లగా ఉండాలి, అర్థమైందా? చెక్కలా ఉండాలా? చెక్కలా ఉండాలా? ఇలా కాదు, పైకిలే. నాకు ఇప్పుడు అర్జెంట్ గా ఒక గ్రీన్ టీ కావాలి, వెళ్ళి తీసుకురా. నాగిని డాన్స్ ఇక్కడ కాదు, డీలో వేద్దాం అమ్మాయి. ఎందుకు అది? అంటే వేడి వేడిగా అన్నారు వాళ్ళు తెలవాలని. ఇక్కడ ఇట్లా పెద్ద మనిషిని ఇక్కడ ఉన్నా కదా, వెళ్ళి అద్దాలు తీసుకుంటారా. దీనికి కళ్ళు మింగినట్టున్నాయి, దీనికి కళ్ళు మింగినట్టున్నాయి. ఏంటి ఒక్క పని చేయటం చేత కాదు, ఒక్క రూపాయి తీసుకురాలేదు. ఇంట్లో పని చేసేదాన్ని పని చేసినట్టు ఉండాలి. స్టైల్ ఎందుకే నీకు? సారీ అండి. కొంచెం కింద కొంగు. సారీ. ఓకే. మా నాన్నగారు వచ్చారు. మా తల్లి బాగున్నావమ్మా? చాలా బాగున్నాను. నీ పెళ్లి కోసం 1,00,000 రూపాయలు దాచి అల్లుడి గారు కట్నంగా ఇచ్చాను. 1,00,000 రూపాయలు ఇచ్చారా? అవును తల్లి. డాడీ మీరు వెళ్ళిపోండి, నాలో ఉన్న కుక్క బయటికి వస్తుంది.
ఏందే కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఊగుతాను. ఇది నా కాలే, ఇది నా కాలే. ఏమైంది? కట్నం ఎంత ఇచ్చారు? మీ నాన్న 1 లక్ష రూపాయలు ఇచ్చాడు. వినిపిస్తుందా? ఏంటి ఎక్కువ? వద్దే, పెద్దవాళ్ళు. వదలండి. ఫ్రీగా వచ్చానేమో అనుకుని మీతో మాటలు పడ్డా. 1,00,000 ఇచ్చిన తర్వాత నీ అవ్వ తగ్గేదేలే. బిడ్డ ఇది నా అడ్డ. ఏం జరుగుతుంది ఇక్కడ? నిద్ర లేకుండా రెస్ట్ లేకుండా నేను డిస్టర్బ్ అవుతున్నా. లేరా, కోతి ముఖం నన్ను హిందూలో పెట్టుకుని వాట్ హ్యాపెన్, ఏం జరుగుతుందంటే చూస్తాను. నీకైనా పిచ్చెక్కిందా? నువ్వు ఎంత కట్నం ఇచ్చావమ్మా? 10 ఎకరాలు తీసుకొచ్చు. 10 ఎకరాలు తీసుకొని ఎక్కడ పడుతుంది? అక్కడ పెట్టేసుకో. వెళ్ళి పనులు చేసుకోండి. గిన్నెలు గిన్నెలు మంచిది. ఆడ జన్మకని పాడద్దే. బర్రె జన్మకు ఎన్ని శోకాలు. ఆడ జన్మకు ఆడ జన్మకని పాడద్దమ్మా. జన్మకు ఎన్ని శోకాలు. నరికి పారే సోకొల్లని రండ్రా. ఇప్పుడు ఎవరు వస్తారు? ఏంటి గోళ? ఇందాక నుండి చూస్తున్నాను. నన్ను కొట్టింది. ఏమే నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టిందే కాకుండా కొడతావా? అరే వచ్చి దీంతో మాట్లాడరా. మీరే మాట్లాడండి. ఏయ్ నోర్మోయ్. ముయ్యంటమేంద్రా? ఎందుకు కొడుతుందిరా అది? అది ఊరికే రాలేదు, 1,00,000 రూపాయలు కట్నం ఇచ్చింది. నీ లక్ష నా బొచ్చుకు పెట్టి ఆయిల్కి సరిపోదు. బొచ్చు మొత్తం నెత్తి మీద నాగిన్ని అని చేస్తాంది. ఇట్లా బొచ్చు మొత్తం పంచ్ ఆఫ్ ద ఇయర్. నీ బొచ్చుకి ఆయిల్ పెట్టాలంటే 1,00,000 రూపాయలు ఇచ్చేంటి ఇది నన్ను కొడుతుంది? నువ్వు ఇచ్చే 1,00,000 రూపాయలు నేను వాడే సోపులకు సరిపోవు. సోపులు వాడితేనే వెనకాల కోతి లెక్కుందా నీ ముఖము? ఈ రహస్యానికి ఆ సబ్బులా. ఎలా కాదే అన్నయ్య, నేను పని చేసుకున్న టైంలో డిస్టర్బ్ చేయొద్దు, ఓకేనా? ఇంట్లో ఉంటే అదన్నా ఉండాలి, లేదా నేనన్నా ఉండాలి, లేదా మన ఫ్యామిలీ అన్నా ఉండాలి. దాని 1,00,000 దానికి ఇచ్చి ఇంట్లో నుంచి పంపించాయి. నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్. పో, నీ 1,00,000 రూపాయలు ఇచ్చేస్తా. 1,00,000 రూపాయలు తీసుకోగా మంచిగా తీసుకుని ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తానగా నేను పోతా అనుకుంటుండు. మీట మీట వాడి ఎంత గలీజ్ బాడీ పెంచుకుని బుర్ర పెంచలేడు. నీ 1,00,000 రూపాయలు నీకు ఇచ్చేస్తానే. ఓకే రా, 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకున్నావు? ఒక ఆడదాని దగ్గర నుంచి తీసుకున్నావు. నువ్వు కూడా మగాన్ని గాను నేను ఆడోని అని చెప్పి లంగా కట్టుకొని నాకు డబ్బులు ఇచ్చేస్తే నేను ఫ్రీగా వెళ్ళిపోతాను. లంగా కట్టుకొని ఇమ్మంటుంది. బాగా ఎంతలోకి రా, ఇలా దొడుక్కోవడం బొందు తగిలించుకోవడమే కట్టుకొని. జాకెట్ బొట్టు పెట్టుకునే మొత్తం అరే ఒరే నన్ను పిలుస్తూ అది నన్నే కొడుతుంది పద్దాకల, నన్నే కొడుతుంది పద్దాకల. ఇలాంటి వాళ్ళు ఉన్న ఫ్యామిలీలో మేము ఉన్నామండి. పాపా ఎక్కడికి వెళ్ళిపోతున్నారన్నయ్య? ఇలాంటి దాన్ని తీసుకొస్తా పద్దాకల, అది కొట్టుకొట్టు వదిలిపెడుతుంది, కొట్టుకొట్టు వదిలిపెడుతుంది. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. సాంగ్ వేసుకుందాం. పదండి పోదాం. ఎక్కడికి? వాళ్ళ దగ్గరికి. వాళ్ళ దగ్గరికి ఎందుకు? ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు, హ్యాపీగా ఉండొచ్చుగా. 1,00,000 రూపాయలు ఇచ్చింది దూరం దూరం ఉండడానికా? ఎప్పుడైనా సరే అందరూ కలిసిమెలిసి ఉండాలి. అటు పోతే నాకు ఇక్కడ బోసుకుంటది మళ్ళీ. సరే పద. బిడ్డ ఇది నా అడ్డ.